లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 54 అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినట్టుగా, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. నిజంగా పర్వతములు తొలగిపోవడం అన్నది చాలా కష్టం, మెట్టలు తత్తరిల్లడం అన్నది కూడా చాలా కష్టం. కానీ అదైనా జరగొచ్చు, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని సైన్యములకు అధిపతి యెహోవా ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీరు నేను కూడా క్షేమకరంగా ఉంటామని ఆయన ఉద్దేశం. ఆయన కృప మనల్ని ఎన్నడూ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఆయన కృపతో నువ్వు నేను జీవిస్తూ ఉంటామంటున్నాం. కృప తప్ప వేరొకటి లేదు. పౌలు అంటాడు, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నా కృప నీకు చాలు అంటాడనమాట. నా కృప నిన్ను నడిపించేస్తూ ఉంటుంది. నా కృపలో నువ్వు భద్రంగా కాపాడబడుతూ ఉంటావు. నీకు ఎటువంటి హాని జరగనివ్వను. ఒకవేళ అవసరం వచ్చినప్పుడు, లేదంటే నీకు ఏదైనా ఆపద వచ్చిందేమో, ఆ సమయానికి నేను నిన్ను ఆదుకుంటాను. ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఇప్పుడు నాతో లేవు ప్రభా, ఏంటి ప్రభా నన్ను విడిచిపెట్టావా అని. కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఒక సమయాన్ని బట్టి తన కార్యంని నెరవేరుస్తూ ఉంటాడనమాట. అందుకనే దేవుడు అంటున్నాడు, నా కుమార్తె కుమారుడా, నువ్వు పరీక్షించబడుతున్నావే కానీ విడిచిపెట్టబడలేదు. నువ్వు యోసేపు అమ్మివేయబడ్డాడు, ఆయన గుంటలోకి త్రోసివేయబడ్డాడు. అయితే దేవుడు ఆయనని విడిచిపెట్టలేదు, ఆయన దూరం చేయలేదు. ఆయన ఎప్పుడూ కూడా ఆయన వెంటే ఉన్నాడు. సమయం వచ్చేదాకా ఆయనను మోసుకుంటూ తీసుకెళ్ళాడు. ఆయన దుఃఖంలో ఆయన తోడుకున్నాడు. ఆయనతో పాటే ఆయన నడుస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ సమయం వచ్చినప్పుడు ఆయనని వెంటనే ఆయన ఆ గుంటలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి తీసి సింహాసనం మీద ఆ సింహాసనాసీనుడైనటువంటి దేవుని నామంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చి అక్కడ కూర్చుండబెట్టాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు కదా. నిజమే, ఎక్కడ గుంటలో నుండి, ఎక్కడ తోసివేయబడడం, ఎక్కడ జైల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎవరు ఊహించలేదు, ఎవరు అనుకోలేదు. కానీ ఆయన కృప మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన కృప వెన్నంటి ఉండి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ కూర్చుండబెట్టింది. కాబట్టి ఈరోజు నువ్వు భయపడకు, ఆయన కృప నీకు తోడుగా ఉన్నది. నా కృప నిన్ను విడిచిపెట్టలేదు. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభా ఈ భయంకరమైన పరిస్థితులు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయో, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, ఆయన నీతోనే ఉన్నాడు. అటు కృపా దేవుడు మనకి ఇచ్చినగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసుక్రీస్తు ప్రభా రక్షకుడు, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని పరిపూర్ణంగా నీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. ఈరోజు ఇంత గొప్ప మాట మాకు ఇచ్చావు ప్రభా. ఏం జరిగినా నా కృప నిన్ను విడిచిపెట్టదు అంటున్నావు తండ్రి. ఆ రీతిగా మేము తండ్రి నిన్ను నమ్మి సమాధానకర్తని దేవుని నామంలో మీ మేలు పొందుకోవాలి, నీ ఆశీర్వాదం పొందుకోవాలి, నీ అద్భుతం జరిగించుకోవాలి. కేవలం నీ కృపలో మేము భద్రంగా ఉండాలి తండ్రి. సమాధానంతో నింపుకోమని, కుటుంబాన్ని దీవించమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతికుని గొప్ప దేవుని నామంలో బ్రతిమలాడుతున్నాయి. ఈరోజు బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటాం, బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. అద్భుతం దీర్ఘాశ కృపా కాపుతల క్షేమం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.